ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని అందున్నటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ యొక్క ఆదివారం ఉదయకాలం ముందు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాలం ముందు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఏదైనా మన యొక్క వాక్య భాగము 118వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుతని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునన్నాడు, నేను భయపడను. నరులు నాకేం చేయగలరు? యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముందు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయం చేసెను. యెహోవా నా మార్గమును నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయుడి. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయను. అది యెహోవా వలన కలిగెను. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదాం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలిపశువు త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములను కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుతున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వెనుకల్లో ఈ యొక్క ఆదివారం ఉదయకాలం ముందు ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్యా ప్రభువా, ఈ ఉదయకాలం మందు ఈ యొక్క ఆదివారము పరిశుద్ధ దినం ఉదయకాలం మందు నీ సన్నిధిలో మీరు మమ్మలను చేర్చినందుకే వందనాలు. 118వ కీర్తన చదువుటకు మీరు చూపిన కృపకై వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్యా, ఈ ఉదయకాలమందు చదివినటువంటి లేఖన భాగంలో నాయన యేసయ్యా ప్రభువా, యెహోవాయే దేవుడని నమ్ముడి, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. నాయన యేసయ్యా ప్రభువా, ఈ యొక్క అధ్యాయంలో క్రీస్తు ప్రభువారు మా కొరకు ఈ భూలోకానికి వచ్చినటువంటి విషయాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఆయన మా కొరకు పంపబడి ఆయన మా కొరకు చేసినటువంటి త్యాగాన్ని నాయన యేసయ్యా ప్రభువా మేము చదివి ఉన్నాం. నాయన యేసయ్యా, ఏదో తండ్రి క్రీస్తు ప్రభువారు మా కొరకు వచ్చి నాయన యేసయ్యా ఆయన తను తాను అప్పగించుకుని వృత్తునిగా చేసుకుని ప్రభువా మాకు నిత్య జీవాన్ని దయచేసి ఉన్నారు. నాయన ఏదో తండ్రి నాయన యేసయ్యా ప్రభువా, ఈ ఉదయకాలం మందు ఈ యొక్క ఆదివారము ప్రత్యేకంగా నీ సన్నిధిలో మేము చేరి నిన్ను స్థుతించబోతూ ఉన్నటువంటి యొక్క దినమున మేమందరము కూడా ప్రభువా నాయన యేసయ్యా మరి ఇతర పనుల్లో నిమగ్నం కాకుండానట్లుగా నాయన యేసయ్యా ప్రభువా మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి నీ బల్లో చేయవేసి నాయన యేసయ్యా ప్రభువా మేము జీవించినట్లుగా సహాయం దయచేయండి. నీ దాసులు బోధించేటువంటి వాక్యాన్ని నాయన యేసయ్యా ప్రభువా సిద్ధపడుతూ ఉన్నటువంటి వాక్యాన్ని మేము ప్రభువా నాయన వినటానికి కృప చూపమని కోరుతూ ఉన్నాం. నాయన యేసయ్యా ప్రభువా, ఇదిగో తండ్రి ఉదయకాలం మందు మా యొక్క సంఘ సహోదరులు వారి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి వారిని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన యేసయ్యా ప్రభువా, అనారోగ్యంతో తీవ్ర సమస్యలతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృప చూపి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును ప్రభువా
ఆ బిడ్డలకు మీరు అందించమని కోరుతూ ఉన్నాం. నాయన యేసయ్య ప్రభువా, మరి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కృప చూపి నాయన యేసయ్య ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ సరిచేయమని కోరుతూ ఉన్నాం. నాయన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ దినమంతా కాచి కాపాడండి. మరి సంఘంలో జరగవలసినటువంటి ఉదయం సండే స్కూల్లోను, ఆరాధన కార్యక్రమంలోను, యూత్ మీటింగ్లోను మీ కృప చూపవలసిందిగా కోరుతూ ఉన్నాం. సమస్త మహిమా ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరిచి, ఆదరించి, బలపరిచి దీవించవలసిందిగా కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.